హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా ఇందిరమ్మ ఇండ్ల గురించి అనమాట. సో కొన్ని ఏరియాలో అయితే గందరగోళమే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి 20,000 30,000 నుంచి ఆల్మోస్ట్ 1,00,000 దాకా అయితే డిమాండ్ చేస్తున్నారు. సో మనీ కడితే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ సో ఈ మధ్యలో ఉండే దళారులు అయితే కంపల్సరీ మనీ డిమాండ్ చేస్తున్నారంట. వాళ్ళు ఇవ్వని పక్షాన వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్కో వాళ్ళకి మాత్రం ఇల్లు మంజూరు అయ్యేటట్టు చూస్తున్నారంట. సో మీరు అలాంటివి ఏమైనా జరిగినా మీరు చూసినా ఖచ్చితంగా అయితే కంప్లైంట్ చేయొచ్చు. మీరు మాత్రం మోసపోయి మనీ మాత్రం అయితే కట్టొద్దు. ఆ వివరాలనే మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసు కదా, అందుకనే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా చివరి వరకు చూసాక ఒక లైక్ ఇవ్వండి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో సామాన్య జనం నుంచి నిరసన స్వరాలు వినిపిస్తుండగా అధికార కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎమ్మెల్యే అనుచర వర్గానికే పథకం లబ్ధి చేకూరుతుందన్న విమర్శలు సొంత పార్టీలోని అసమ్మతి నేతల నుంచి వినిపిస్తోంది. అర్హులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే అండ్ అనర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేస్తున్నారంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలనే 20,000 నుంచి 50,000 వరకు అండ్ కొన్ని చోట్ల 1,00,000 వరకు కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం. చెప్పాను కదా, 20,000-30,000 నుంచి 1,00,000 వరకు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు బాగా తెలిసిన వాళ్ళు కానీ అండ్ ఇప్పుడు పార్టీలో కొంతమంది లీడర్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానంటూ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో అర్హులకు కాకుండా అనర్హులకి ఎక్కువ ఇస్తున్నారనమాట. సో అది ఎక్కడ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఇలా జరుగుతుందని చెప్పేసి అక్కడున్న ప్రజలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారనమాట. గ్రామ సభలో సామాన్య జనంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు నేతలు సైతం ఈ ఆందోళనకు దిగుతున్నారు. సో వేరే వాళ్ళు చెప్తే ఏమో అనుకోవచ్చు, అదే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ముందుకు రావడం వల్ల ఇది నమ్మాల్సి వస్తుంది అనమాట. సో ఇది 100% కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరు చేస్తున్నారు. సో ఇల్లు లేని వారికి అంటే జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం, ఇల్లు లేని వారికి G+3 టైప్లో కట్టించి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేశామనుకుంటున్నారు. కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఇంకా వాళ్ళ దృష్టికి అయితే తెలియదు. సో ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగావో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారు అనిత అనే మహిళ తన భర్తతో ఇద్దరు కూలి పని చేసుకుంటూ 4 పిల్లల్ని పోషిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్టుగా సదరు మహిళ వాపోవడం గమనార్హం. పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్టు పేర్కొంటూ ఎమ్మెల్యే నాగరాజును స్థానిక యువకులు నల్లం శివ, కోల రమేష్, అన్వేష్ అండ్ చంద్రశేఖర్, వంగాల భరత్ అండ్ జుట్టు పాషా, బొంతుల రజితలు ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యశారద దేవికి కూడా ఫిర్యాదు ప్రతిని అందజేశారు. సో ఇలా ప్రతి ఏరియాలో ఇలా జరుగుతుండడం, వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే ఎందుకు వెళ్ళట్లేదు తెలియట్లేదు. ఇంకా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అంబాల గ్రామంలో ఈ నెల 5వ తేదీన భూభారతి కార్యక్రమంలో నిరసన చోటు చేసుకుంది. భూభారతి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఇండ్లు మంజూరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కుక్కల చిరంజీవి, బోయిని జానకి మందు డబ్బాలతో నిరసనకు దిగారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా ఇల్లు ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారని పురుగుల మందు డబ్బాలతో బాధితులు ఆందోళనకు దిగారు. సో అర్థమైంది కదా, ఇది అన్నమాట ఇవాళ న్యూస్. ఇల్లు అయితే లేని వారికి అయితే మంజూరు అవ్వట్లేదు, ఇంకా ఉన్న వాళ్ళకే వస్తుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే అక్రమాలు జరగకుండా ఆపడం అయితే ఎవరి వల్ల కావట్లేదు. సో డబ్బు ఎవరితో ఏ పనైనా చేయిస్తుంది. మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.